ఒక స్మాల్ డిస్క్లైమర్ వచ్చేసేటప్పటికి ఈ వీడియో ఏదైతే ఇప్పుడు మీరు చూడబోతున్నారో అది సెప్టెంబర్ 20th అయితే రికార్డ్ అయింది. ఇంచుమించు ఐఫోన్ లాంచ్ అయిన 3 days తర్వాత నేను ఏదైతే ఐఫోన్ ఉందో ఇది కూడా నేను లాంచ్ డేట్‌లోనే తీసుకున్నాను. డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టేసింది. బట్ ఫైనల్లీ ఎడిట్ అయితే అయిపోయింది. సో నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. చూసి అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇప్పటి నుంచి ఎలాగైతే డిలే అయిందో మళ్ళీ అలా డిలే అవ్వకూడదని చెప్పి కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 19th నైట్ అయితే నేను ఫోన్ తీసుకున్నాను. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను దీంట్లో చాలా ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను. ఇష్యూసా బ్రో, కొత్త ఫోన్ ఇది, ఇష్యూస్ నోటీస్ చేయడం ఏంటంటే ఏమో నాకైతే ఇందులో చాలా ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను. నేను యాక్చువల్లీ ఐఫోన్ ప్రో సిరీస్ బుక్ కూడా చేశాను. ఇది వాడిన తర్వాత నేను ప్రో తీసుకుని ఉండాల్సింది కదా, ఇది ఎందుకు తీసుకున్న ఒపీనియన్ అయితే నాకు వచ్చింది. సో నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు స్టే ట్యూన్ అయితే అయ్యి ఉండండి. సో మనం క్విక్గా అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోతే కనుక నేను డెడికేటెడ్ అన్బాక్సింగ్ వీడియో అయితే నేను రికార్డ్ చేయలేదు. జస్ట్ అక్కడైతే అన్బాక్సింగ్ ఏదో అలా రికార్డ్ చేసిన వీడియో అయితే ప్లే చేస్తాను. అండ్ దీంతో పాటు అసలు యాపిల్ ఈసారి ఏమి ఇవ్వలేదు. సైడ్ అండ్ బ్యాక్ క్యూఆర్ అయితే ఉంటుంది. క్యూఆర్ స్కాన్ చేస్తే మీకు అన్ని దొరికేస్తాయి, ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ దాని రిలేటెడ్ కావాలో. సో అందుకని చెప్పి జస్ట్ ఒక కేబుల్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ తప్ప బాక్స్లో ఏమీ లేదు. సో డిజైన్ కోసం అయితే మాట్లాడదాము. ఇంచుమించు ఐఫోన్ 16 డిజైన్ లాగే అయితే ఉంది. సేమ్ 16 డిజైన్ అయితే కాదు, ఎందుకంటే 16తో కంపేర్ చేస్తే ఇది ఒక 0.2 ఇంచెస్ స్క్రీన్ అయితే పెద్దది వస్తుంది. ఎందుకంటే 6.3 ఇంచెస్ స్క్రీన్ ఇది. దాంతో కంపేర్ చేస్తే ఒక 0.2 ఇంచెస్ స్క్రీన్ అయితే పెరుగుతుంది. డెఫినెట్లీ నోటీస్ కూడా అవుతుంది. దీని వెయిట్ కోసం మాట్లాడుకుంటే కనుక ఐఫోన్ 16 వచ్చేసరికి 172 grams ఆఫ్ వెయిట్ అండ్ ఇది వచ్చేసరికి 177 grams ఆఫ్ వెయిట్. అండ్ ఇందులో 5 grams ఆఫ్ వెయిట్ ఎందుకు పెరిగిందిరా అని అడిగితే కనుక బ్యాటరీ ఈసారి లాస్ట్ టైం 16 సిరీస్తో కంపేర్ చేస్తే బ్యాటరీ అయితే బాగా పెంచారు. అది బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాట్లాడదాము. ఫస్ట్ మనం ఈ ఫోన్ మెయిన్ డిస్ప్లే కోసం అయితే మాట్లాడదాం, ఎందుకంటే అన్నిటికంటే హైయెస్ట్ అప్గ్రేడ్స్ ఇందులోనే అయ్యాయి. ఇందులో వచ్చేసేటప్పటికి 6.3 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ఫైనల్లీ ప్రో సిరీస్లో ఉండాల్సిన ఫీచర్ ఈసారి నార్మల్ సిరీస్కి అయితే వచ్చింది. దీంతో పాటు ఫ్రంట్ సెరామిక్ షీల్డ్ టు ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. దాంతో పాటు యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఇచ్చారు. బట్ దీని యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కోసం మనం మాట్లాడుకుంటే కనుక సామ్సంగ్ లెవెల్ అయితే కాదు, బట్ ఏది లేని దానికంటే ఏదో ఒకటి ఉండడం బెటరే కదా. సో అలా అయితే తీసుకోండి. దీంతో పాటు ఏఓడి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ స్క్రీన్ వచ్చేసరికి 3000 nits పీక్ బ్రైట్నెస్కి అయితే వెళ్తుంది. బట్ ఇన్ రియాలిటీలో మాట్లాడుకుంటే కనుక నా 1 day ఎక్స్పీరియన్స్లోని నేను ప్రీవియస్లీ ఐఫోన్ 13 అయితే వాడాను. ఈ వీడియోలో ఏదైతే చెప్తానో నేను మేజర్లీ ఆ ఫోన్తోనే కంపేర్ చేస్తూ నేను చెప్తాను. సో నా ప్రీవియస్ ఐఫోన్ 13తో కంపేర్ చేస్తే కనుక జస్ట్ దానికంటే ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం క్లియర్గా అనిపించింది అంతే. ఏమో మరి ఏమైనా అప్డేట్తోని అది ఫిక్స్ అవుద్దో మరి అంటే నా ఫోన్లో స్పెసిఫిక్ ఏమైనా బగ్ ఉందో నాకైతే తెలియదు. బట్ నాకైతే అంతగా అయితే నోటీస్ అవ్వలేదు. జస్ట్ ఇంకొంచెం క్లియర్గా ఉంది, ఇంకొంచెం బాగా అనిపిస్తుంది అంతే. మరి అంత డే అండ్ నైట్ డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. సో ఇందులో ప్రాసెసర్ కోసం మాట్లాడుకుంటే కనుక A19 చిప్సెట్ అయితే ఇచ్చారు. బట్ నేను నా ఐఫోన్ 13లోనే A15 ఫుల్ ఫ్లెజ్డ్గా వాడలేకపోయాను అన్నది నా ఒపీనియన్. సో దిస్ ఇస్ రియలీ గోయింగ్ టు బి ఓవర్ కిల్. అండ్ నాకే కాదు 99% పీపుల్ అందరికీ ఇది ఓవర్ కిల్. సో ప్రాసెసర్ కోసం నేను అంత అయితే మాట్లాడను. డైరెక్ట్ మనం కెమెరాస్కి జంప్ అయితే అయిపోదాం. సో మనం దీని కెమెరాస్ కోసం మాట్లాడుకుంటే కనుక 2 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో 2 కెమెరాస్ 48 మెగాపిక్సెల్స్ కెమెరాస్ మెయిన్ అండ్ అల్ట్రా వైడ్. అండ్ ఫొటోస్ కోసం అయితే నేను మాట్లాడను. జస్ట్ ఎపిక్ ఆసమ్. అసలు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా ఐఫోన్ 13తో కంపేర్ చేస్తే పిక్స్ చాలా బాగున్నాయి. లిటరల్లీ క్యాజువల్గా తీసే పిక్స్ కూడా ఏదో మంచి DSLR మంచి లైటింగ్ సెటప్ ఏదో అలా తీసినట్టు అయితే అనిపిస్తుంది. ఫోన్ కెమెరా అయితే ఐమ్ రియల్లీ సాటిస్ఫైడ్. నేను దీని కెమెరా అపేచర్లు అవన్నీ నేను మాట్లాడాలనుకోవట్లేదు. కెమెరా అయితే సింప్లీ అమేజింగ్. సో నెక్స్ట్ మనం దీని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం మాట్లాడుకుంటే కనుక ఇందులో వచ్చేసేటప్పటికి 18 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇస్తుంది యాపిల్. అండ్ దీంతో పాటు సెంటర్ స్టేజ్ క్యాపబిలిటీ కూడా వస్తుంది. సెంటర్ స్టేజ్ క్యాపబిలిటీ ఏంట్రా అంటే జస్ట్ ఫ్రేమ్లో మిమ్మల్ని సెంటర్ చేసి ఉంచడానికి ట్రై చేస్తుంది అంతే. అండ్ దీని ఫ్రంట్ ఫేసింగ్ పిక్స్ ఎలా ఉన్నాయి బ్రో అని అడిగితే కనుక సారీ నేను ఇంకా దీని రివ్యూ అయితే చేయలేదు. మేబీ నెక్స్ట్ 1 month రివ్యూ చేసినప్పుడు అందులో అయితే నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు వరకు అయితే నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని పెద్ద వాడలేదు. జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి ఏదైతే ఈసారి 18 మెగాపిక్సెల్స్ కెమెరా ఉంది అదొక స్క్వేర్ సెన్సర్ అనమాట. దానివల్ల ఏంటంటే మీరు 4 angles ఫోటో అయితే తీయొచ్చు. మీరు ఫోన్ ఏదైతే హారిజాంటల్గా పట్టుకుంటారో అలా కాకుండా వర్టికల్గా పట్టుకుని మీరు ఫోటో అయితే తీయొచ్చు అంతే. నేనైతే దీని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అంటే టెస్ట్ అయితే చేయలేదు. జస్ట్ మేబీ వీడియో పర్పస్ కోసం నేను 1-2 ఫొటోస్ అయితే తీస్తాను. మేబీ అక్కడ ఏమైనా టెక్స్ట్లో ఏమైనా పెట్టాలని ట్రై చేస్తాను. సో ఎట్ లాస్ట్ కెమెరాలోని కెమెరా బటన్ కోసం మాట్లాడుకుంటారు. కెమెరా కంట్రోల్ బటన్ ఏదైతే ఉంటుందో నేను ఇంకా దీన్ని యూస్ చేస్తాను అది ఇది అనుకున్నాను. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి కెమెరా ఓపెన్ చేసి స్లైడ్ చేసి జూమ్ అప్ అండ్ బ్యాక్ చేయడం తప్ప నేను దీన్ని ఎటువంటి పని నేను దీంతో చేయలేదు. అందరిలాగే నాకు దీని యూజ్ అయితే నాకేం పెద్ద రాలేదు. చూద్దాం, మేబీ నెక్స్ట్ 1 month రివ్యూ అయితే పెడతాను. 1 monthలో నాకు ఏదైనా యూజ్ వస్తుంది అయితే చెప్తాను. బట్ ప్రెసెంట్ 1 dayకి అయితే నాకు ఎటువంటి యూజ్ అయితే రాలేదు. నాకైతే కొన్ని కేసెస్ ఈ కట్అవుట్ తీసేసి చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల ఓవరాల్ కేస్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. సో మేబీ యాపిల్ తీసేయడమైనా లేదంటే కేస్ మేకర్స్ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. క్లోజ్ చేస్తారు.
సో లాస్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ కోసం మాట్లాడుకుంటే కనుక బ్యాటరీ వచ్చేసేటప్పటికి 3691 mAh బ్యాటరీ అయితే ఉంది, విచ్ ఇస్ 130 mAh మోర్ దెన్ iPhone 16. అండ్ బ్యాటరీ ఎంత ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుందా అంటే కనుక యాపిల్ ది 40 to 60 watts డైనమిక్ అడాప్టర్ అనేది ఒకటి ఉంది. అది ఇంకా ఇండియాలో లాంచ్ అయితే అవ్వలేదు. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు. మేబీ వీడియో రికార్డ్ చేసేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మేబీ లాంచ్ అయితే నాకు తెలియదు. ప్రెసెంట్ నేను రికార్డ్ చేస్తున్న టైంకి అయితే లాంచ్ అవ్వలేదు. సో మీరు ఆ ఛార్జర్ వాడితే కనుక ఈ ఫోన్ని 20 minutesలో 50% ఛార్జ్ అయితే చేయగలరు. బట్ నేనైతే ఛార్జర్ కొన్ను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మ్యాక్బుక్ ది 70 watts ఛార్జర్ ఉంది. మీ దగ్గర ఉన్న మ్యాక్బుక్స్ ఉంటే కనుక దాని ఛార్జర్స్ అయితే మీరు వాడేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ లేదు. బట్ నా ఒపీనియన్లో వాడకపోవడం బెటర్, ఎందుకంటే ఎంత ఎక్కువ వాడితే బ్యాటరీ హెల్త్ అంత ఫాస్ట్గా డ్రైన్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ దీని పోర్ట్ కోసం మాట్లాడుకుంటే వచ్చేసరికి USB 2.0 పోర్ట్తో అయితే వస్తుంది, విచ్ ఇస్ రియలీ స్లో. బట్ నా ఒపీనియన్లోనే ఎయిర్ డ్రాప్ అండ్ మిగతా అదర్ ఈకో సిస్టమ్ ఫీచర్స్ ఉండగా నాకు ఇది పెద్ద యూజ్ రాదని నేను అనుకుంటున్నాను. బట్ ఏమో చూద్దాము, నెక్స్ట్ వచ్చే 1 month ఆర్ మేబీ 1 yearలో నాకు ఏమైనా ఉంటే బాగుంది అనిపిస్తుందేమో. ప్రెసెంట్కి అయితే నాకు అలాంటి ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్. ఫస్ట్ 17 Pro సిరీస్కి వస్తే నేను చెప్తాను. 17 Proని బుక్ చేసి మరీ క్యాన్సిల్ చేశాను. ఎందుకు అంటే కనుక అండ్ మ్యాక్స్ కొనకుండా కూడా నేను ఎందుకు ఇది కొన్నానో కూడా చెప్తాను. ప్రో మోడల్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అన్నీ నార్మల్ 17లో ఉన్నాయి. సో నాకు అంత ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాలని అయితే అనిపించలేదు. నాకు జస్ట్ ఎక్కడ సెన్స్ మేక్ చేసిందంటే వేపర్ చెంబర్ కూలింగ్ సిస్టమ్ అండ్ మేబీ టెలిఫోటో లెన్స్, అంతే. దానికి తప్ప నాకు ఎక్కడ సెన్స్ అయితే మేక్ చేయలేదు. అండ్ మేబీ న్యూ డిజైన్, సో కొంచెం 1 year or 2 years వరకు లేటెస్ట్ ఫోన్ అన్న ఇదైతే ఉంటుంది అంతే. నాకు దాని నుంచి నాకు ఇంకా అంత పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. అండ్ దీనికోసం నేను పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసరికి అప్రాక్స్ 30 to 40K or 50K వరకు నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి, విచ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు, జస్ట్ ఆ 2 features కోసం. అండ్ ప్రోలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, ఆ ఫీచర్స్ అన్ని యూటిలైజ్ కూడా చేయలేను. సో యూటిలైజ్ చేయలేనప్పుడు ఎందుకు అంత ఎక్కువ ఖర్చు పెట్టడం అని చెప్పి నేను 17 Pro అండ్ Pro Max కూడా వదిలేసుకున్నాను. Pro Max కొనే బడ్జెట్ అయితే నా దగ్గర లేదు, సో జస్ట్ Pro తీసుకుందాం అనుకున్నా. బట్ యాజ్ ఐ సెడ్ 17 నాకు ఇంకా బెటర్ ఆప్షన్ అనిపించింది, అందుకని చెప్పి నేను 17 తీసుకున్నాను. సో ఈ 1.5 daysలో నా ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగితే, ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు అబ్నార్మల్గా హీట్ ఎక్కుతుంది. నాకైతే చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించింది, ఎందుకంటే నా పాత ఫోన్ అసలు హీట్ ఎక్కేది కాదు ఛార్జ్ చేస్తున్నప్పుడు. అలాంటిది ఇది ఎందుకు హీట్ ఎక్కుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను అఫీషియల్ యాపిల్ ఛార్జరే వాడుతున్నాను, 20 watts అడాప్టర్. దీంతో పాటు నేను బెల్కిన్ కేబుల్ వాడుతున్నాను. బ్రో ఇది థర్డ్ పార్టీ కేబుల్ అంటే కనుక యాపిల్ అఫీషియల్ స్టోర్ అండ్ వాళ్ళ వెబ్సైట్లోని బెల్కిన్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతుంది. సో నేను దానికి ఇష్యూ కింద అయితే నోటీస్ చేయట్లేదు. బట్ ఏమో నేను ఒకసారి యాపిల్ అఫీషియల్ కేబుల్ కూడా వాడి చూస్తాను, మేబీ కేస్ ఇష్యూ అయి ఉండొచ్చు, కేస్ కూడా తీసి చూస్తాను. సో స్టేట్ యూన్ నేను 1 month ఏదైతే రివ్యూ ఉంటుందో 1 month రివ్యూని అప్డేట్ చేస్తాను. మేబీ ఇది iOSలోనే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, మేబీ అప్డేట్స్ అన్ని ఫిక్స్ అవ్వచ్చు. బట్ నా ఫోన్ అయితే అబ్నార్మల్గా నాకైతే హీట్ ఎక్కుతుంది, ఏసీలో పెట్టి ఛార్జ్ చేసిన. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది ప్రో సిరీస్ కొన్నారు, అండ్ వాళ్ళ ప్రో సిరీస్ని తీసుకుని కూడా నా ఇంట్లో ఛార్జ్ అయితే చేశాను. అండ్ వాళ్ళ ప్రో సిరీస్ లిటరల్లీ చాలా కూల్గా ఉంది. ఇది ఎందుకు హీట్ ఎక్కుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆన్ ద సేమ్ కండిషన్, ఎస్ మీరు అనొచ్చు ఆ ఫోన్లో వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్ వచ్చిందని. ఎస్ మేబీ ఆ ఫోన్లో వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్ రావడం వల్ల అవుతుందో మరి ఏంటో నాకైతే తెలియదు. ఇంచుమించు సేమ్ కండిషన్స్లో ఛార్జ్ చేసినా కూడా ఫోన్ అయితే హీట్ ఎక్కుతుంది. యాజ్ ఐ సెడ్ నేను కేస్ మేబీ చేంజెస్ ట్రై చేస్తాను, కేబుల్ కూడా అఫీషియల్ యాపిల్ది వాడి ట్రై చేస్తాను. అండ్ మేబీ ఒకసారి ఏదైతే 70 watts అడాప్టర్ నా దగ్గర ఉందో దాంతో కూడా ఛార్జ్ చేసి ట్రై చేస్తాను. సో ఎవరైనా ఈ సిమ్ వాళ్ళ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ షిఫ్ట్ చేయాలనుకుంటే కనుక ఎయిర్టెల్ అయితే ఫస్ట్ మీ ఈ సిమ్ షిఫ్ట్ అవ్వడానికి 2 hours అయితే టైం పడుతుంది. 2 hours అయిన తర్వాత ఎప్పుడైతే కొత్త ఫోన్లోకి ఈ సిమ్ వస్తుందో అక్కడ నుంచి మీరు 1 day వెయిట్ చేయాలి. 1 day వెయిట్ చేసిన తర్వాత మీకు SMSs or OTPs రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీ ఫోన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే జియో యూజర్స్ ఉంటారో జియో యూజర్స్కి అయితే లిటరల్లీ 10 to 15 minutesలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బట్ ఒక ప్రాబ్లం కూడా ఉంది, ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే కనుక నా ఫ్రెండ్స్ని అడిగిన దాన్ని బట్టి ఏంటంటే అప్రాక్స్ 2 days పడుతుందంట ఈ సిమ్ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో మోస్ట్లీ అయితే యాపిల్ టు యాపిల్ ఈ సిమ్ అయితే కన్వర్ట్ అయిపోతుంది. అలా అయితే కనుక జస్ట్ 10 to 15 minutes పడుతుంది. దాని తర్వాత మీరు 1 day OTPs రావు. ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో అట్ లాస్ట్ బ్రో ఫోన్ కొనొచ్చా లేదా ఎలా ఉంది అంటే కనుక ఫోన్ హ్యాపీగా కొనుక్కోవచ్చు, చాలా బాగుంది. ఐ థింక్ హీటింగ్ ఇష్యూ అయితే నేను చెప్పాను అది నా ఫోన్తో స్పెసిఫిక్ అనుకుంటున్నా, మేబీ నేను కేస్తో స్పెసిఫిక్ అనుకుంటున్నా. ఒకసారి కేస్ తీసి కూడా ఛార్జ్ చేసి చూస్తాను హీట్ ఎక్కుతుందా లేదా అని. బట్ ఫర్ నౌ నాకైతే ఫోన్ చాలా బాగా నచ్చింది. 120 Hz కూడా చాలా మంచి డిఫరెన్స్ అయితే మేక్ చేస్తుంది. లిటరల్లీ 60 Hz నుంచి 120 Hz వచ్చిన తర్వాత అదైతే ఫీల్ అవుతుంది. అండ్ iOS 26 కూడా లిటరల్లీ iPhone 17 సిరీస్ కోసం చేసినట్టుంది. iPhone 13 నేను చాలా బగ్స్ నోటీస్ చేస్తాను, ఇందులో అసలు అలాంటి ఒక్క బగ్ కూడా ఏమీ లేదు. ఫోన్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేనైతే స్ట్రైట్ వెళ్ళి కొనమంటాను. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా కలర్ రికమెండేషన్స్ ఉంటే కానీ పెట్టండి. నాకైతే వైట్ కలర్ పెచ్చగా నచ్చింది, అన్ని కలర్స్ కంటే నాకు వైట్ కలర్ బాగా నచ్చింది. సో అందుకే నేనైతే వైట్ తీసుకున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి, అందరం కింద మాట్లాడదాం.